హల్లెలూయా. ఇనప గడియలు తెగబడుతున్నాయి. హల్లెలూయా. నీ ఆరోగ్య విషయంలో, నీ కుటుంబ విషయంలో, రెండవది నీ వ్యక్తిగత విషయంలో, మూడవది చెప్తున్నాను, మూడవది నీ మనస్సులో ఉన్నటువంటి కోరికల విషయంలో, నాలుగవది నీ పరుసు విషయంలో, పరుసు. హల్లెలూయా. ఐదవది నీవు ఇక్కడి నుండి దొంగ వ్యక్తిగా బతకబోతున్నావు, దొంగ కూతురుగా బతకబోతున్నావు. నీ ఇంటి వారు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. కావునా ఈ వీధి వారు ప్రవచనం వస్తుంది. ఎంతమంది కావాలో క్యాచ్ చేసుకోండి, చప్పలు కొడతాం కూడా. ఈ వీధి వారు మిమ్మల్ని ఆశ్చర్యంగా చూడబోతున్నారు. ఈ సంవత్సరం ఆశ్చర్య కార్యాలు జరగబోతున్నాయి. హల్లెలూయా. ఈ సంవత్సరం అద్భుత కార్యాలు జరగబోతున్నాయి. నిజంగా చెప్తున్నాను, నేనేదో మిమ్మల్ని ఉప్పితోపు చేయడం కాదు. ఎందుకంటే నేను దేవుడిని అడిగాను. ఇప్పుడు నేను చదువుతున్న వాగ్దానం చదివితే దింప తిరుగుతుంది. హల్లెలూయా. అనిల్ రాజశేఖర రెడ్డి గారు అల్లు గారు అంటారు కదా, అనిల్ కుమార్ గారు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీ శత్రువులకు దింప తిరిగిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఒంటిలో ఏ నరమైనా పడుకుంటాను, ఈ సంవత్సరం కూర్చుంటాను, ఈ సంవత్సరం చేయి లాగుతాను, ఈ సంవత్సరం కాళ్ళు లాగుతాను, ఈ సంవత్సరం మెడ నొప్పి రప్పిస్తాను, ఈ సంవత్సరం కాళ్ళ నొప్పి రప్పిస్తాను, ఈ సంవత్సరం కళ్ళు నొప్పి రప్పిస్తాను, ఈ సంవత్సరం కొడుకు గ్యాస్ రప్పిస్తాను, ఈ సంవత్సరం కిడ్నీలు పోటీ చేస్తాను, ఈ సంవత్సరం గుండె నరాలు స్ట్రోక్ రప్పిస్తాను అని ఆలోచిస్తున్న దెయ్యాలన్నీ, సింగడి శక్తులని మూట కట్టుకుని కూకుంటగాలతో పాతాళలోకానికి ఇసిరి వేస్తాను. ఎవరమో ఏం పిలిచాడయ్యా దేవుడు. హల్లెలూయా. ఎవరమో నీవు అభివృద్ధి పొందబోతున్నావు. మీరు వృద్ధి చెందబోతున్నారు. కన్యకలారా మీరు ప్రకాశించబోతున్నారు. వృద్ధులారా మీరు ఐశ్వర్యవంతులుగా సుఖముగా వర్తనబోతున్నారు. ఈ అడుగు వేసి అడుగు తీసే ముందుగా ఆరోగ్యం పెరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. 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 నిబంధన పక్క వచ్చింది చూసావా, ఏదో ఉంది. సోదరు చెప్పండి. ఇప్పుడు నేను వాగ్దానం చదువుతాను, నాతో పడంతో చెప్పండి. 65 యెషయా గ్రంథం 21, 22 జనులు జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలములు అనుభవించురు. కాపురము ఉంటావు. నీ కాపురములో ఏది పదువుగా ఉందో కానీ సంవత్సరంలో ఈ 2024 నీ కాపురము కొదువు లేకుండా ఉండబోతుంది. ఇది ప్రపంచానికి దేవుడి ప్రవర్తన ప్రవచించమన్నాడు.
బోనస్. హల్లెలూయా. ఆమేన్. ఇంకొక ఇల్లు ఉంది, ఆ ఇల్లు అంటే నువ్వే. ఆమేన్. హల్లెలూయా. నీవే ఒక ఇల్లు. నీ ఇల్లులోనే శరీరంలో ఎముకలు గాని, నరాలు గాని, కండరాలు గాని, రక్తము గాని, నీరు గాని ఏదైనా సరే నారములో ఉంటుంది. ఐశ్వర్యమైన ఆరోగ్యం వస్తున్నాడు యేసయ్య. ఐశ్వర్యమైన ఆరోగ్యం. హల్లెలూయా. ఇంకొక మంచి మాట చెప్తున్నాను. ఉండే కొద్ది బరువు కేజీ పెరిగితే తప్ప కేజీ తినవు. హల్లెలూయా. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి అది కూడా ఉంటుంది. ఆఫర్, కంగారు పడకండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను బరువు తగ్గాలి అని అనుకున్నామంటే ఆ నెలలో 2 కేజీలు తగ్గుతాం. హల్లెలూయా. బరువు పెరగాలని అనుకున్నామంటే ఆ నెలలో 2-3 కేజీలు పెరిగిపోతాం. హల్లెలూయా. యవనస్తులు, హల్లెలూయా. నేను ముఖం మీద మోటులు ఉన్నాయా? ఆ మోటుములు ఎలా మారిపోతుందో తెలుసా? అస్సలు కనబడదు. అంత అమ్మకొచ్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నక్కలాగున్న పిల్లలు నాసిక సొగసుగా తయారవబోతున్నారు. నిజమెత్తున్నాను. పొట్టిగా ఉన్న వారు పొడుగుగా అయిపోతున్నారు. ఏంటి పెళ్ళి అయిపోయిన కాబట్టి కాదు పిల్లలు. హల్లెలూయా. హల్లెలూయా. పొడుగుగా ఉన్నవారు పుష్టిగా అయిపోతున్నారు. హల్లెలూయా. ఆమె చెప్పు. కొంతమంది జబ్బులాగా అలా పెరిగిపోతుంటారు. చేతులు వాలిపోతాయి, కాళ్ళు వాలిపోతాయి. హల్లెలూయా. ఏదో కుత్తులు పెట్టుకున్నట్టు. హల్లెలూయా. అలా నీ కూతురు ఉందా, నీ కొడుకున్నారా? నేను ప్రవచన చెప్పాను మా చిన్నికి. చిన్ని నువ్వు 2 కేజీల దాకా పెరగబోతున్నావు అని. పెరిగిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. నా కొడుకు చెప్పాను, ఒరే నువ్వు 3 కేజీలు పెరగబోతున్నావు అని. అది అలా పెరిగిపోయాడు అంతే. హల్లెలూయా. అది చూసావా నువ్వు మిస్ అవుతుంటే. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఇంకొక ప్రవచనం వస్తుంది, వాగ్దానం. చెప్పండి నాతో పాటు. కాపురు ముందురు టీ బోట్లో ఉంటుంది, గ్యాస్ బండ్ ఉంటుంది. హల్లెలూయా. రైస్ బొట్లో ఉంటుంది. హల్లెలూయా. అన్నీ ఉంటాయి. సోదరు చెప్పరే. చేతిలో బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు వస్తున్నారు. పట్టండి చెప్పట్లు. చేతిలో కట్టలు లేని వాళ్ళకి ఏ కట్ల? హల్లెలూయా. కట్టలు లేని వాళ్ళకి. హల్లెలూయా. ప్రవచనం మీద జోక్గా